హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్లో ఉన్న కుక్కపిల్ల డైలాగ్ వీడియోని క్యాప్కట్ అప్లికేషన్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ డైలాగ్ కానీ, ఈ ఫొటోస్ కానీ, ఈ యానిమేషన్స్ కానీ చాలా బాగుంటుంది. సింపుల్ అండి. మీకు ఎలాంటి ఎడిటింగ్ రాకపోయినా వితిన్ మినిట్స్లో ఈ వీడియోని చూస్తే మీ ఫొటోస్తో క్రియేట్ చేసుకుంటారు. ఫస్ట్ డెమో చూడండి, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. చూశారు కదా డెమో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని, నైస్ అని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. నేను వాడిన మెటీరియల్ ఉంటుంది కదా, లిరిక్స్, టర్బో విపిఎన్, క్యాప్కట్ న్యూ వెర్షన్ అన్నీ కూడా ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, డిస్క్రిప్షన్లో చూసుకొని చేసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. ముందుగా చేసుకున్న టర్బో విపిఎన్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర ఆల్టర్నేట్ ఏదైనా ఉంటే అది కనెక్ట్ చేసుకోండి, ఏది లేకపోతే ఇది డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ క్యారెట్ సింబల్ పైన క్లిక్ చేస్తే మన ఫోన్కి కనెక్ట్ అవుతుంది. విపిఎన్ కనెక్ట్ అయిన తర్వాత మనకి యునైటెడ్ స్టేట్స్ అని ఇక్కడ చూపిస్తుంది. ఇది క్లిక్ చేసి లొకేషన్ చేంజ్ చేయండి. యునైటెడ్ కింగ్డమ్లో లండన్ క్లిక్ చేయండి. ఎందుకంటే మనకి యూఎస్లో కొంతమందికి ఓపెన్ అవ్వదు. ఇంకో చిన్న విషయం చెప్పాలి, ఇండియాలో చూసేవాళ్ళు మాత్రమే విపిఎన్ కనెక్ట్ చేసుకోండి. అదర్ కంట్రీస్ నుంచి చూసే వాళ్ళకి విపిఎన్తో పని లేదు, అది గుర్తుంచుకోవాలి. ఓకే, నేను లండన్ పెట్టాను, కనెక్ట్ అయింది, యాడ్ ప్లే అవుతుంది, నా పని లేదు. మినిమైజ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ క్యాప్కట్ అప్లికేషన్ని ఫ్రెష్గా ఓపెన్ చేసుకున్నాను. న్యూ ప్రాజెక్ట్ని క్లిక్ చేశాను. ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా నేను ఇచ్చిన లిరికల్ వీడియోని, ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని కింద హెచ్డి పైన టిక్ చేసి యాడ్ చేయండి. ఓకే, ఇది లాస్ట్కి వెళ్తే ఎండ్ బటన్ అంటుంది, ఇది క్లిక్ చేసి డిలీట్ చేయండి. డిలీట్ చేసిన తర్వాత ప్లే, ఇది క్లిక్ చేయండి లిరికల్ వీడియోని. కింద మీకు ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఆడియో బయటకు వస్తుంది. తర్వాత ప్లే చేసుకుంటూ వెళ్తే లిరిక్స్ ఎండ్ అయిపోతాయి. మీకు కరెక్ట్గా లిరిక్స్ ఎండ్ అయిన దగ్గర ఈ పాయింట్లో లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ చేసి సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఇది లిరిక్స్, కింద మ్యూజిక్, ఇక్కడ నుంచి ఫొటోస్. ప్లస్ పైన క్లిక్ చేసి పైన ఫొటోస్ పైన క్లిక్ చేసి ఇక్కడికి మీ ఫొటోస్ 1 by 1 తీసుకోండి. 1 2 3 4 5 నేను యాడ్ చేస్తున్నాను. 6 7 అండ్ 8 9 ఫొటోస్ యాడ్ చేశాను. కింద హెచ్డి పైన టిక్ చేసి యాడ్ చేశాను. తక్కువైతే మళ్ళీ యాడ్ చేసుకుంటాను, ఎక్కువైతే డిలీట్ చేస్తాను. ఫోటోని టచ్ చేశాను, 2 fingers పెట్టి కరెక్ట్గా మిడిల్లోకి జూమ్ చేస్తున్నాను. ప్రతి ఫోటోని కూడా మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనపడుతుందా? ఇలా మీరు కూడా మీ ఫొటోస్ని చేసేయండి. అన్ని ఫొటోస్ని ఇలా చేసి కరెక్ట్గా ఫింగర్ పెట్టి మూవ్ చేసుకోండి. ఫోటోని మూవ్ అవుతుంది, ఇలా చేసేయండి. టైం లైన్ పూర్తిగా అప్లై అయ్యేలా చేయండి. ప్రతి ఫోటోని మాన్యువల్గా చేస్తున్నాను. ఇది ఓకే, రైట్, అయిపోయింది. ఫోటోని క్లిక్ చేస్తే టైమర్ చూపిస్తుంది 3 సెకండ్లని. 1.5 సెకండ్స్కి జరపండి. అన్ని ఫోటోని క్లిక్ చేస్తే ఫోటో మీదే టైమర్ ఉంటుంది. 1.5 సెకండ్స్కి జరపండి. ఇలా ఇప్పుడు నేను జరుపుతున్నాను, చూసారా? ఇలా 1.5 సెకండ్స్కి జరపండి. ఇప్పుడు నేను జరుపుతున్నట్టు జరిపేయండి. 1.5 సెకండ్కి 1.5 సెకండ్. ఓకే, ఇక ఈ లాస్ట్ ఫోటోని ఈ మ్యూజిక్ ఉన్నంత వరకు పెడుతున్నాను. ఇంకా ఓకే, సరిపోయింది. ఎక్స్ట్రా ఉన్న ఫొటోస్ని కింద డిలీట్ సింబల్ సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసేయండి. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఫోటోని టచ్ చేస్తే యానిమేషన్స్ అని వస్తుంది. ఇది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఎఫెక్ట్స్ లోడ్ అవుతున్నాయా? విపిఎన్ కనెక్ట్ అయితేనే లోడ్ అవుతుంది, గుర్తుంచుకోండి. ఇక్కడ మీకు ఇన్ యానిమేషన్లో ఇలా పక్కకి వెళ్తే ఇక్కడ మీకు చూపిస్తాను ఒక ఎఫెక్ట్. ఓకే, ఎఫెక్ట్స్ అన్ని లోడ్ అవుతున్నాయి. ఇలా చివరికి వెళ్తే మీకు రొటేషన్ ఓపెనింగ్ అని ఉంటుంది. ఇంకా వెళ్ళండి, కొంచెం ఎక్కువ దూరంలోనే ఉంటుంది. రొటేషన్ ఓపెనింగ్ అని ఉంటుంది, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ టైం లైన్లో పైన ఫోటో జరపండి. మళ్ళీ ఈ లిస్ట్లో రొటేషన్ ఓపెనింగ్ అని ఉంటుంది, చూసుకోండి. రొటేషన్ ఓపెనింగ్ అని ఉంటుంది. ఇది మళ్ళీ పైన టైం లైన్ జరపండి. మళ్ళీ కింద మీకు ఇలా జరుపుకుంటూ రొటేషన్ ఓపెనింగ్ అని ఉంటుంది, ఎక్కడుందో అక్కడికి వెళ్ళండి. ఇది ఇట్లా ఇక్కడున్న ఫొటోస్ మొత్తానికి కూడా ఇక్కడ ఉన్న రొటేషన్ ఓపెనింగ్ అనే ఒక యానిమేషన్ని సెలెక్ట్ చేసుకోవాలి. రొటేషన్ ఓపెనింగ్ అని ఉంటుంది. ఇది మళ్ళీ టైం లైన్ జరిపాను టాప్లో, మళ్ళీ కింద రొటేషన్ ఓపెనింగ్ అని ఉంటుంది, అక్కడికి వెళ్తున్నాను. ఇది మళ్ళీ టైం లైన్లో ఫోటో జరిపాను, కింద మనకి రొటేషన్ ఓపెనింగ్ అని ఉంటుంది ఎక్కువ దూరంలోనే. మళ్ళీ టైం లైన్లో ఫోటో జరిపాను, కింద రొటేషన్ ఓపెనింగ్ అని ఉంటుంది, అది ఓపెన్ చేయండి. ఇలా
రైట్ మార్క్ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు అయిపోయింది. ఒకసారి లిరిక్స్తో ప్లే చేస్తాను చూడండి. కంప్లీట్గా నేను దీన్ని డెమోని చేసింది కూడా ప్లే చేసి చూపిస్తాను. ఇలా వస్తుంది. మ్యూజిక్తో వింటే బాగుంటుంది. ఓకేనా? టాప్లో మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని పైన సేవ్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఇది మీ ఫోన్లోకి సేవ్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. ఇది సేవ్ అయిన తర్వాత డెమోని ఎలా క్రియేట్ అయిందో కూడా చూద్దాం ఒకసారి గ్యాలరీలోకి వెళ్ళి. ఓకే, అయిపోయింది. టర్బో VPNతో పని అయిపోయిందండి. ఓపెన్ చేసి దీన్ని డిస్కనెక్ట్ చేసేయండి. ఇంటూ మార్క్ పైన క్లిక్ చేసి డిస్కనెక్ట్ చేసి, ఓకే, యాడ్ ప్లే అవుతుంది. యాడ్ స్కిప్ చేసేసాను. ఓకే, రిమూవ్ చేసేసాను. టర్బో VPN డిస్కనెక్ట్ చేసి కెమెరా ఫోల్డర్ ఓపెన్ చేసి నేను క్రియేట్ చేసింది ప్లేస్ చేశాను. చూడండి, మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే ఇదే. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.